సామెతలు 24వ అధ్యాయము 1వ వచనము. దుర్జనులను చూసి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము. వారి హృదయము బలాత్కారము చేయు యోచించును, వారి పెదవులు కీడు గూర్చి మాటలాడును. జ్ఞానము వలన ఇల్లు కట్టుబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన స్వర సంపదలతో నిండిబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. కీడు చేయు పన్నాగములు పన్నువానికి తంటలమారి అని పేరు పెట్టుబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము. నాశనమునందు పడుటకు జోకుచున్న వారి నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని ఎడల హృదయము వలన శోధించేవాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టేవాడు దాన్ని నెరుగును గదా. నరులకు వారి వారి పనుల బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచి కలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండుకుము. వాని శ్రమ స్థలమును పాడు చేయుకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువులు పడినప్పుడు సంతోషింపకుము. వాడు త్రోటిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసించుకుము. యెహోవా అది చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. దుర్మార్గులను చూసి నీవు వ్యసనపడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందు గతి లేదు. భక్తిహీనులు దీపము ఆరిపోవును. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. అలాగు చేయువారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.